ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల శ్రీవారి యొక్క దర్శన టికెట్లు మనకి అక్టోబర్ నెలకు సంబంధించిన కోటాలో భాగంగా ఈ నెల అంటే జూలై నెలలో 18వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు కూడా రోజుకి ఒక కోటా చొప్పున మనకి స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లో టీటీడీ దేవస్థానం వారైతే రిలీజ్ చేయడం జరుగుతుందండి. మీరు ముందుగానే స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరుమల శ్రీవారిని మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇందులో మనకి ప్రధానంగా 5 రకాల కోటాలో స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. ఇందులో మనకి మొదటి కేటగిరీ కింద ఈ నెల అంటే జూలై నెల 18వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు కూడా స్వామివారికి ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో అంటే లక్కీ డిప్ పద్ధతిలో శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీరు 4 రకాల స్వామివారి యొక్క ఆదిత్య సేవల కోసం మీరు లక్కీ డిప్లో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇందులో మనకి శ్రీవారి యొక్క సుప్రభాతం, 2 తోమాల, 3 అర్చన, 4 అష్టదళ పాదపద్మనాభ సేవలు అయితే ఈ స్వామివారి యొక్క ఆదిత్య సేవ ఎలక్ట్రానిక్ డిప్లో అయితే మనకి అందుబాటులో ఉంటాయండి. దీనికోసం ప్రతి శ్రీవారి భక్తులు కూడా మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి టీటీడీ దేవస్థానం సంబంధించిన అఫిషియల్ యాప్ ద్వారా కానీ లేదా వెబ్సైట్ ద్వారా కానీ మీరు ఆన్లైన్లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మనకి అఫిషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాలండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద 2 వరకు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. భార్యాభర్త కానీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు ఎవరైనా సరే 2 సభ్యులు పాల్గొని మీరు లక్కీ డిప్ కోసం మీరు ఆన్లైన్లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇందులో మనకి రేపు అంటే జూలై నెల 18వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు కూడా అంటే జూలై 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి జూలై నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు అంటే సుమారుగా 2 డేస్ పాటు ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. దాని తర్వాత మనకి రిజల్ట్ అయితే జూలై నెల 20వ తారీఖున మనకి మధ్యాహ్నం 12 తర్వాత రావడం జరుగుతుంది. మీరు ఏ సేవకైతే లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారో ఆ సేవ తగ్గటువంటి అమౌంట్ కట్టడానికి మళ్ళీ 2 డేస్ వరకు కూడా టీటీడీ దేవస్థానం వారు అవకాశం ఇవ్వడం జరుగుతుందండి అమౌంట్ పే చేయడానికి. అది కూడా జూలై నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల నుండి జూలై నెల 22వ తారీఖున మధ్యాహ్నం 12 లోపు ఎవరైతే మీకు వచ్చినటువంటి సేవ ఏదైతే ఉందో ఆ సేవ తగ్గటువంటి అమౌంట్ టీటీడీ దేవస్థానం సంబంధించిన అఫిషియల్ యాప్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ ఏ మొబైల్ నెంబర్తో అయితే లాగిన్ అవి లక్కీ డిప్లో పాల్గొన్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మీరు అమౌంట్ అయితే కట్టడానికి అయితే అవకాశం ఉంటుందండి. కట్టే టైంలో మీకు ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కానీ మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకుని అమౌంట్ అయితే మీరు ఆన్లైన్లో పే చేయండి. ఇందులో సుప్రభాత సేవ అయితే ₹120, తోమల సేవ అయితే ₹220, అర్చన సేవ అయితే ₹220, అష్టదళ పాదపద్మనాభ సేవ అయితే ₹1250 చొప్పున ఈచ్ పర్సన్కి మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా తిరుమల శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అందుకని వీటిని మొదటి గడప దర్శనం అని లేదా విఐపి దర్శనం అని లేదా L1 దర్శనం అని కూడా పిలుస్తూ ఉంటారు. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ శ్రీవారికి ఆదిత్య సేవ ఎలక్ట్రానిక్ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా స్వామివారికి జరుగుతున్న ఈ 4 రకాల ఆదిత్య సేవల్ని మీరు కళ్ళారా చూసిన తర్వాత అంటే అది కూడా స్వామివారికి మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో ఆనంద నిలయంలో అంటే బంగారు పాకుల్లో ఈ సేవల్ని మీరు కూర్చుని చూసిన తర్వాత అంటే సుమారుగా 40 మినిట్స్ వరకు కూడా స్వామివారి యొక్క మెయిన్ టెంపుల్లో మీరు ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మీరు శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టికెట్లు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి నెల కూడా మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యేంత వరకు కూడా మీరు ప్రతి నెల కూడా ఈ శ్రీవారి యొక్క ఆదిత్య సేవ ఎలక్ట్రానిక్ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా సెకండ్ కేటగిరీ వచ్చి అది కూడా అక్టోబర్ నెలకు సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్లో భాగంగా రేపు జూలై నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకి స్వామివారి యొక్క ఆదిత్య సేవ టికెట్లు. ఈ టికెట్లు అయితే మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇందులో మనకి 4 రకాల స్వామివారి యొక్క ఆదిత్య సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. ఒకటి కళ్యాణోత్సవం, దీన్ని మనం కళ్యాణం టికెట్ అని పిలుస్తూ ఉంటాం. 2 ఉంజిల్ సేవ, 3 సహస్ర దీపాలంకరణ సేవ, 4 ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ. ఇందులో మనకి స్వామివారి యొక్క కళ్యాణం కానీ లేదా ఉంజిల్ సేవ కానీ ఈ 2 సేవలు కూడా మనకి స్వామివారి యొక్క ప్రధాన ఆలయానికి దగ్గరలో జరుగుతాయండి. అంటే మనకి మహాద్వారం దాటిన తర్వాత ఎండివాకులకి అంటే ధ్వజస్తంభం ఉంటుంది కదా, దాని లెఫ్ట్ సైడ్ మనకి తులాభారం ఉంటుంది.
అక్కడ సంపెంగి మండపంలో స్వామివారి యొక్క కళ్యాణం జరుగుతుంది. అదేవిధంగా ధ్వజస్తంభానికి రైట్ సైడ్ ఉన్న మండపంలో దాన్ని ఉంజల్ సేవ మండపం అంటారు. అక్కడ ఉంజల్ సేవ జరుగుతుంది. ఈ సేవ అనంతరం కూడా మీరు తిరుమల శ్రీవారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ 2 సేవలు మాత్రమే స్వామివారి యొక్క ప్రధాన ఆలయానికి దగ్గరలో జరుగుతాయండి. అదేవిధంగా మనకి సహస్ర దీపాలంకరణ సేవ గానీ, లేదా ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు ఈ 2 కూడా స్వామివారి ఆలయానికి బయట జరుగుతాయి. అంటే మనకి స్వామివారి యొక్క మెయిన్ టెంపుల్ ఉంటుంది కదా! మనం ఎక్కువగా ఫోటోస్ అట్లా దిగుతుంటాం కదండీ! దానికి లెఫ్ట్ సైడ్ మనకి సహస్ర దీపాలంకరణ సేవ అద్దాల మండపంలో జరుగుతూ ఉంటుంది. అంటే శుభదానికి వెళ్తున్నటువంటి మార్గం ఏదైతుందో అక్కడ. అదేవిధంగా మనకి ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ అయితే మనకి స్వామివారి యొక్క మాడవీధులు ఉన్నాయి కదా! అక్కడ జరుగుతుందండి. ఈ 2 సేవలు కూడా మీరు చూసిన తర్వాత శుభదం ఎంట్రీ ద్వారా మీరు తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్జిత సేవలు ఎవరైతే బుక్ చేసుకుంటారో మీకు దర్శనం శుభదం ఎంట్రీ ద్వారా జరుగుతుంది. అంటే శుభదం ఎక్కడ ఉంటుందన్నది నేను ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఒకసారి చెప్తానండి. స్వామివారి యొక్క మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో దానికి లెఫ్ట్ సైడ్ ఉన్న సహస్ర దీపాలంకరణ సేవ పక్క నుంచి వెళ్తే మనకి మెట్ల పైన శుభదం అని పెద్ద నేమ్ బోర్డ్ ఉంటుందండి. అక్కడ మీరు రిపోర్ట్ చేయాలి. మీరు ఏ టైంకి రిపోర్ట్ చేయాలన్నది మీరు బుక్ చేసుకున్నటువంటి టికెట్ మీద చాలా క్లియర్‌గా ఉంటుందండి. మీరు శుభదం ఎంట్రీ పాయింట్‌కి వెళ్ళి మీ ఒరిజినల్ టికెట్, మీ ఒరిజినల్ ఆధార్ కార్డులను తీసుకువెళ్ళి మీరైతే శుభదం ఎంట్రీ ద్వారా వెళ్ళి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ ఆర్జిత సేవ టికెట్లు బుక్ చేసుకుంటే స్వామివారికి ఆర్జిత సేవలో మీరు డైరెక్ట్‌గా పాల్గొన్న తర్వాత శ్రీవారిని గంట నుండి గంటన్నర లోపే మీరు దర్శించుకోవడానికైతే అవకాశం ఉంటుంది. మీకు కూడా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా తీసుకెళ్ళడానికైతే అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అక్టోబర్ నెలకు సంబంధించిన ఈ స్వామివారి యొక్క ఆర్జిత సేవ టికెట్లు ముందుగానే బుక్ చేసుకోండి. అదేవిధంగా అదే రోజున అంటే జూలై నెల 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి స్వామివారి యొక్క వర్చువల్ సేవ టికెట్లు, దీన్ని మనం ఆన్లైన్ సేవని కూడా పిలుస్తూ ఉంటాం. లేదా రూ. 500 దర్శన టికెట్‌గా కూడా వీటిని పిలుస్తూ ఉంటాం. మనకు వర్చువల్ సేవ అంటే చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి. ఈ వర్చువల్ సేవలో ఏ సేవలు ఉంటాయి? ఏ విధంగా స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారు. వర్చువల్ సేవ అంటే నేను ఇందాక చెప్పాను కదండీ! స్వామివారి యొక్క కళ్యాణం గానీ, ఉంజల్ సేవ గానీ, సహస్ర దీపాలంకరణ సేవ గానీ, లేదా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు ఏవైతే ఉన్నాయో ఈ సేవలు 4 కూడా ఈ వర్చువల్ సేవలో మీకు అందుబాటులో ఉంటాయి. కాకపోతే మీరు తిరుమల కొండపై జరుగుతున్న స్వామివారి యొక్క వర్చువల్ సేవలో అంటే జరుగుతున్నటువంటి సేవల్లో మీరు డైరెక్ట్‌గా పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటదండి. మీరు ఇంటి దగ్గర కూర్చొని మీ యొక్క టీవీలో గానీ, ల్యాప్‌టాప్‌లో గానీ, మీ యొక్క మొబైల్ ఫోన్‌లో గానీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్‌లో వచ్చేటువంటి కార్యక్రమాన్ని అంటే మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకుంటారో ఆ సేవని కళ్ళారా ఆన్లైన్‌లో చూసిన తర్వాత మాత్రమే మీరు దర్శనానికి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. అందుకని వీటిల్ని వర్చువల్ సేవ టికెట్ అని పిలుస్తూ ఉంటారు. వీటిలి టికెట్ కాస్ట్ కూడా మీకు రూ. 500 ఉంటుందండి. అంటే మీరు డైరెక్ట్‌గా బుక్ చేసుకున్నటువంటి ఆర్జిత సేవలు గానీ, లేదా ఈ వర్చువల్ సేవ టికెట్ కాస్ట్ కూడా సేమ్ ఒకే విధంగా ఉంటుంది. అంటే కళ్యాణం టికెట్ భార్యాభర్త ఇద్దరికీ కలిపి రూ. 1000, ఉంజల్ సేవ అయితే రూ. 500, సహస్ర బ్రహ్మోత్సవం సేవ అయితే రూ. 500, అదే ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ అయితే రూ. 500, సహస్ర దీపాలంకరణ సేవ అయితే రూ. 500 చొప్పున ఉంటుంది కాబట్టి టికెట్‌లో అయితే డిఫరెన్స్ ఏముండదండి. ఒకే విధమైనటువంటి కాస్ట్ ఉంటుంది. కాకపోతే ఉదయం రిలీజ్ అవుతున్నటువంటి స్వామివారి ఆర్జిత సేవలైతే మీరు డైరెక్ట్‌గా పాల్గొని శుభోదయం ఎంట్రీ ద్వారా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికైతే అవకాశం ఉంటుంది. కాకపోతే మధ్యాహ్నం రిలీజ్ అవుతున్న ఈ ఆన్లైన్ సేవలో అయితే మీరు స్వామివారి దర్శనానికి సంబంధించినటువంటి టికెట్ మాత్రమే బుక్ చేసుకుంటారు. అంటే మీరు ఇంటి దగ్గర కూర్చొని సేవ చూడాలి కదండీ! దానికి ఒకరోజు తర్వాత దర్శనానికి మరొక రోజుని ఎంపిక చేసుకొని మీరు టికెట్ అయితే బుక్ చేసుకోవాలి. ఇది దర్శనం కూడా మీకు రూ. 300 స్పెషల్ దర్శనం వాళ్ళు ఏ విధంగా ఏటీసీ సర్కిల్ ద్వారా వెళ్ళి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారో మీరు కూడా అదే విధంగా ఏటీసీ సర్కిల్ ద్వారా వెళ్ళి తిరుమల శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ మరొక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. వర్చువల్ సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో ఇందులో మీకు 2 స్టెప్‌లు అయితే ఉంటాయి. ఒకటి వర్చువల్ సేవ బుక్ చేసుకోవడం ఒక స్టెప్ అయితే, వర్చువల్ సేవ టికెట్ కింద మీకు ప్లీజ్ చెక్ అవైలబిలిటీ ఆఫ్ దర్శన్ టికెట్ హియర్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు దర్శన్ టికెట్ బుక్ చేసుకోవడానికి రెండో క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ 2 స్టెప్‌లు ఎవరైతే కంప్లీట్ చేశారో వీళ్ళకి మాత్రమే దర్శనం అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అక్టోబర్ నెలకు సంబంధించిన శ్రీవారి యొక్క దర్శన టికెట్‌లో భాగంగా రేపు అంటే మనకి జూలై నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి స్వామివారి యొక్క
అంగ ప్రదక్షిణ టికెట్లు అయితే మీకు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ. ఒక్క రూపాయి కూడా మీరు కట్టనవసరం లేదు. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. భార్యాభర్త కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు ఎవరైనా సరే ఇద్దరు సభ్యులు కలిపి ఈ అంగప్రదక్షిణ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. అంగప్రదక్షిణ అంటే మనకి శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో, అంటే ఆనంద నిలయం, బంగారపు వాకిలి అంటారు కదండి. మనకి స్వామివారిని దర్శించుకుని మనం బయటకు వస్తాం కదా! అంటే జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తాం కదండీ! బంగారు బాగుంటుంది, లేదా వైకుంఠ ద్వారం ఉంటుంది. అక్కడి నుంచి పడుకొని పొర్ల దండాలు పెడుతూ స్వామివారి యొక్క ఉండీలో కానుకలేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగప్రదక్షిణ అంటారు. ఇందులో ఆడవారిని సెపరేట్‌గా, మగవారిని సెపరేట్‌గా అంగప్రదక్షిణ చేయించిన తర్వాత ఇద్దరికి కలిపి శ్రీవారిక దర్శనం అన్నది జయ విజయాల దగ్గర నుండి కల్పించడం జరుగుతుంది. ఈ టికెట్ అయితే పూర్తిగా ఫ్రీ అండి. ఒక రోజుకి 750 టికెట్లు అయితే మీకు అందుబాటులో ఉంటాయి. చాలా ఫాస్ట్‌గా బుక్ అయిపోతాయి కాబట్టి మీరు 30 సెకండ్స్ లేదా 1 మినిట్ లోపు ఎవరైతే టికెట్ బుక్ చేసుకుంటారో వీళ్ళకి మాత్రమే టికెట్ అయితే బుక్ అవుతుంది. ఇందులో కూడా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని కూడా మీకు కూడా ఫ్రీగా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ అండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇది కూడా టీటీ దేవస్థానానికి సంబంధించిన అఫిషియల్ యాప్ ద్వారా కానీ, వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అఫిషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్‌తోటి లాగిన్ అయ్యి బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా అదే రోజున అక్టోబర్ నెలకు సంబంధించిన శ్రీవారిక దర్శన టికెట్ల భాగంగా జూలై నెల 23వ తారీఖున ఉదయం 11 గంటలకి శ్రీవాణి దర్శన టికెట్లు, అంటే శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ అంటారు కదండి, అంటే 10,000 రూపాయల వీఐపీ దర్శనం అయితే వీళ్ళకి కల్పించడం జరుగుతుంది. ఈ శ్రీవాణి ట్రస్ట్కి ఎవరైతే 10,000 రూపాయలు డొనేషన్ చేస్తారో వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో 500 రూపాయల వీఐపీ దర్శనం ఈ శ్రీవారి భక్తులకి టీటీడీ దేవస్థానం వారు అయితే కల్పించడం జరుగుతుంది. అందుకని వీటిని మొదటి గడప దర్శనం అని, లేదా వీఐపీ దర్శనం అని, లేదా L1 దర్శనం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ఈచ్ పర్సన్కి 10,000 రూపాయలండి. దర్శన టికెట్ 500 రూపాయలు. మీరు అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవాలనుకోండి, ఇద్దరు సభ్యులు శ్రీవారి ట్రస్ట్కి 20,000 రూపాయలు డొనేషన్ చేయాలి. అంటే ఈచ్ పర్సన్ 10,000 రూపాయలు కాబట్టి ఇద్దరికి కలిపి మనకి 20,000 రూపాయలు డొనేషన్ చేసి, అంటే 500 ప్లస్ 500 రూపాయలు, అంటే 1000 రూపాయలు దర్శన టికెట్ ప్లస్ 1000 రూపాయల అకామిడేషన్ కూడా మీకు ఆన్లైన్ అందుబాటులో ఉంటుంది. ఈ శ్రీవారి ట్రస్ట్ కోటాలో మీకు స్వామివారి దర్శన టికెట్ ప్లస్ అకామిడేషన్ కూడా రెండు ఒకేసారి మీకు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇది కూడా అక్టోబర్ నెలకు సంబంధించిన కోటాల భాగంగా 3 నెలల ముందుగానే మీకు ఈ అప్డేట్ టీటీడీ దేవస్థానం వారు ఆన్లైన్లో అందించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు టికెట్ బుక్ చేసుకోండి. అదేవిధంగా అదే రోజున, అంటే జూలై నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్స్ లేదా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి, లేదా మెడికల్ కేసు ఉన్న వారికి, అంటే వృద్ధులకు, దివ్యాంగులకు, అంటే వికలాంగులకు, అదేవిధంగా దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి స్వామివారి యొక్క ఫ్రీ స్పెషల్ దర్శన టికెట్ అయితే అందుబాటులో ఉంటుందండి. ఇది అక్టోబర్ నెలకు సంబంధించిన కోటాలో భాగంగా రేపు జూలై నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి టీటీడీ దేవస్థానం వారు అయితే ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫిషియల్ యాప్ ద్వారా కానీ, లేదా వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ని అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. అఫిషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి బుక్ చేసుకోవాలండి. సీనియర్ సిటిజన్స్ అంటే మీకు వయసు 60 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి. మీకు కూడా 50 సంవత్సరాలు దాటినటువంటి మీకు జీవిత భాగస్వామిని కూడా ఫ్రీగా మీకు కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఆధార్ కార్డ్ని అప్లోడ్ చేసి మీరు టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో, అంటే వికలాంగులు ఎవరైతే ఉంటారో మీరు కూడా మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీ జీవిత భాగస్వామిని మీకు కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీవారి భక్తులు, అంటే మెడికల్ కేసు ఉన్నవారు ఎవరైతే ఉంటారో మీరు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని మీరు కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీ యొక్క టికెట్ని బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు సంబంధించిన కోటాను ఉపయోగించుకొని శ్రీవారి యొక్క దర్శన టికెట్ అయితే ఫ్రీగా బుక్ చేసుకోండి. మీకు స్పెషల్ దర్శనం అయితే టీటీ దేవస్థానం వారు అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు కూడా దర్శనం అన్నది జయ విజయాల దగ్గర నుండి మాత్రమే ఉంటుంది. అదేవిధంగా మీకు ఆఫ్లైన్లో ఎక్కడ కూడా మీకు సంబంధించినటువంటి కోటాలో దర్శన టికెట్లు అయితే ఎక్కడ ఇవ్వడం లేదండి. మీరు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. అదేవిధంగా మనకి జూలై నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకి 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్,
అంటే ఈచ్ పర్సన్‌కి రూ. 300 అండి. ఇది కూడా టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా గానీ, వెబ్‌సైట్ ద్వారా గానీ మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకేసారి మీరు ఒక 6 మెంబర్స్ వరకు కూడా అంటే ఒక మొబైల్ నెంబర్ ఐడీ మీద 6 మెంబర్స్ వరకు కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈచ్ పర్సన్ రూ. 300. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు అక్టోబర్ నెలకు సంబంధించి ఈ స్వామివారికి దర్శన టికెట్లు బుక్ చేసుకోండి. అదేవిధంగా అదే రోజున అంటే 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి తిరుపతిలో గానీ, లేదా తిరుమల కొండపై గానీ, లేదా తలకోనలో గానీ ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ కూడా టీటీడీ దేవస్థానం వారు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. కాకపోతే ఎవరైతే స్వామివారి యొక్క దర్శన టికెట్టు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నారో మీరు మాత్రమే ఈ అకామిడేషన్ కూడా మీరు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడానికైతే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసేటువంటి అకామిడేషను రూ. 100 రూము, రూ. 1000 రూము, 1500 వరకు కూడా మీకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా మనకి రేపు ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి యొక్క దర్శన టికెట్‌లో భాగంగా మనకి రేపు అంటే జూలై నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట హోమం టికెట్లు మీకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయండి. ఇది ఆగస్టు నెలకు సంబంధించి శ్రీవారి యొక్క రూ. 300 స్పెషల్ దర్శన టికెట్టు ఇందులో మీకు యాడ్ అయి ఉంటుంది. మీకు ఇద్దరికీ కలిపి మనకి ఈ హోమం టికెట్టు రూ. 1600 ఉంటుందండి. మనకి తిరుపతిలో అలిపిరి దగ్గర గో ప్రదక్షిణశాల దగ్గర మీకు వాము అయితే స్టార్ట్ అవుతుంది. వాము అనంతరం కూడా మీరు రూ. 300 స్పెషల్ దర్శనం ద్వారా తిరుమల శ్రీవారిని మధ్యాహ్నం 3 గంటలకి వెళ్ళి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఆగస్టు నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని రూ. 300 స్పెషల్ దర్శనం ద్వారా దర్శించుకోవాలనుకుంటున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తిరుమల శ్రీవారి యొక్క ఆగస్టు నెలకు సంబంధించి దర్శన టికెట్లు ఒక నెల ముందుగానే మీకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా శ్రీవారి సేవలు అన్నది మనకి రేపు అంటే సెప్టెంబర్ నెలకు సంబంధించి ఈ శ్రీవారి సేవలు అన్నది రేపు జూలై నెల 27వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి మీకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయండి. ఈ శ్రీవారి సేవలు కూడా మీకు 3 రకాల కేటగిరీలో అందుబాటులో ఉంటాయి. 1 జనరల్ శ్రీవారి సేవ, 2 పరకామణి సేవ, 3 నవనీత సేవ. ఇందులో జనరల్ శ్రీవారి సేవలో అయితే 18 సంవత్సరాల నుండి మీకు 60 సంవత్సరాల లోపు ఉండాలి. అదేవిధంగా పరకామణి సేవ అంటే ఎంప్లాయీసు అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎంప్లాయీస్ కానీ లేదా 25 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 10th క్లాస్ పాస్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీరు కూడా జనరల్ పరకామణి సేవలో మీరు అప్లై చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. నవనీత సేవ అంటే ఇది కేవలం ఆడవారు మాత్రం అప్లై చేయడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. జనరల్ శ్రీవారి సేవలో అయితే మీరు సింగిల్‌గా కానీ లేదా 10 మంది కానీ, 15 మంది కానీ సభ్యులు కలిపి గ్రూప్‌గా బుక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకి సెప్టెంబర్ మంత్‌కి సంబంధించి ఈ శ్రీవారి సేవలు అన్నది రేపు జూలై నెల 27వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తిరుమల శ్రీవారి సేవలో తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.